ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. సో ఇప్పుడు నేను ప్రస్తుతం కేపీహెచ్బి థర్డ్ ఫేజ్ నేతాజీ పార్క్ దగ్గర ఉన్నా. జనరల్గా పార్క్ అంటే అందరూ పిల్లలు ఆడుకుంటారు, పెద్దవాళ్ళు వస్తారు, వాకింగ్ చేస్తారు, ఇలా అనుకుంటారు. కానీ కొన్ని అసాంఘిక కార్యకలాపాలు సాయంత్రం అయితే బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్స్ కావచ్చు, సో ఇలాంటివి కొన్ని మితిమీరిపోతున్నాయంటూ కూడా చాలా మంది కంప్లైంట్ చేస్తున్న పరిస్థితి. 7 to 12:30 దాకా ఇక మనం నోట్తోని చెప్పని అసాంఘిక కార్యక్రమాలు జరుగుతుంటాయి. ఎవరన్నా పొయ్యి అడిగిండ్రు అనుకో, నా ఇష్టం అని మోపిలాడు రాడు, ఆడపిల్ల వస్తుంది. పార్క్ అవుట్ సైడ్ రోడ్స్ ఉన్నాయి కదా, ఆ రోడ్లలో ఇటువంటివి నడుస్తున్నాయి. ఇప్పుడు కూడా మీరు పోయి చూస్తే ఏదన్నా ఒకటి దొరుకుతాయి మీకు. ఈ పార్క్ ఈస్ట్ సైడ్ అండ్ వెస్ట్ సైడ్ కార్లు ఉంటాయి, కార్ల మధ్యన ఉంటాయి. మాలాంటి పెద్ద మనుషులు ఎవ్వరు నడవలేరు ఆఫ్టర్ 7. అదైతే చాలా ఘోరమైనటువంటి విషయము. హాయ్, వెల్కమ్ టు మనం టీవీ. నేను మీ మనోజ్. మనం ఉన్నది మన కోసం. సో ఇప్పుడు నేను ప్రస్తుతం కేపీహెచ్బి థర్డ్ ఫేజ్ నేతాజీ పార్క్ దగ్గర ఉన్నా. సో ఇది జనరల్గా పార్క్ అంటే అందరూ పిల్లలు ఆడుకుంటారు, పెద్దవాళ్ళు వస్తారు, వాకింగ్ చేస్తారు, ఇలా అనుకుంటారు. కానీ కొన్ని అసాంఘిక కార్యకలాపాలు సాయంత్రం అయితే చుట్టుపక్కల వచ్చే ఎవరైతే బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్స్ కావచ్చు, సో ఇలాంటివి కొన్ని మితిమీరిపోతున్నాయంటూ కూడా చాలామంది కంప్లైంట్ చేస్తున్న పరిస్థితి. సో ఇప్పుడు నేను స్పాట్లోనే ఉన్నా, ఒకసారి చూద్దాం అసలు ఎలా ఉంది పార్క్ ఏంటి అనేది మీకు. సో ప్రతిదీ మీకు పిన్ టు పిన్ చూపించే ప్రయత్నం చేస్తా అండ్ స్థానికులతో కూడా మాట్లాడదాం ఇక్కడ ఎలాంటి జరుగుతున్నాం. సో నేను ప్రస్తుతానికైతే ఇప్పుడు ఇక్కడ పార్క్ దగ్గర ఉన్నా. సో కొంతమంది ఆడుకుంటున్నారు. ఇది లాస్ట్ ఫేజ్ అనమాట బేసిక్గా. సో మనం కొంచెం ముందుకు వచ్చినట్టయితే ఇక్కడ అంతా కూడా లైక్ మొత్తం అంటే ఫ్యామిలీ సెక్షన్ ఒకటి ఉంది అండ్ యంగ్స్టర్స్ వచ్చి ఆడుకుంటున్నారు. సో ఇలాంటి కొన్ని మనం చూస్తూ ఉంటాం బేసిక్గా. పర్టికులర్గా ఏది నేను ఇప్పుడు ఒక వాక్వేలో నడుస్తున్నాను. సో ఈ వాక్వేలు అన్నీ కూడా పొదలుగా ఉండటం మీరు అబ్జర్వ్ చేయొచ్చు. సో దీని త్రూగా జరిగే ఎస్కలేషన్స్ కావచ్చు, లైక్ అన్నీ వాళ్ళంతా చెప్పుకుంటున్న పరిస్థితి. అండ్ సో అంటే జిహెచ్ఎంసీ ఏమన్నా చేస్తుందా లేదా అనే దాని గురించి మనం పక్కన పెట్టుకుంటే, అండ్ పార్క్లో విధానం కావచ్చు అండ్ వీటి పరంగా సో వాళ్ళు చేస్తున్న సో ఇలాంటి వాటికి ఏదైతే ఒక నిబద్ధత, ఒక కఠిన చర్యలు తీసుకోవట్లేదు అంటూ కూడా చాలామంది మాట్లాడుతున్న పరిస్థితి. సో మనం చూసుకోవచ్చు ఇక్కడ. సో చూస్తున్నారు కదా, ఇప్పటికే ఈ పార్క్ మీద చాలా ఎలిగేషన్స్, 1 కాదు 2 కాదు. సో ఇక్కడ చుట్టూ పొదలు ఉంటాం అండ్ చుట్టూ హాస్టల్స్ ఉంటాం. దీని వలన సో ఏదైతే ఆ బాయ్ ఫ్రెండ్స్ గర్ల్ ఫ్రెండ్స్ కావచ్చు, వీళ్ళంతా వచ్చి అక్కడ నైట్ టైంలో మాట్లాడుకోవటం కావచ్చు, ఇలాంటివి కొన్ని జరగటం వల్ల సో ఈ పార్క్ ఇప్పుడు వార్తలోకి ఎక్కింది. ఒకసారి మన స్థానికులతో కూడా ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సో చూసారు కదా, ఇప్పుడు నేను ఇక్కడ విమెన్స్ వింగ్ దగ్గర ఉన్నాను. సో చాలామంది హాస్టల్స్ ఎవరైతే ఉంటారో, సో వీళ్ళంతా ఇక్కడ చుట్టుపక్కల ఆఫ్టర్ 6 వచ్చే వాళ్ళు ఎవరైతే ఉన్నారో, సో అందరూ కాదు కొంతమంది. సో ఆ కొంతమందిని ఇప్పటికే చాలాసార్లు పోలీసులు హెచ్చరించారు, అయినా సరే చాలామంది వినట్లేదు. సో కొంతమంది వినకపోయినా సో ఈ వీడియో చూసైనా కొంతమంది మారాలి. ఎందుకంటే ఇలాంటి చోట ఫ్యామిలీస్ వస్తుంటారు, చిన్నపిల్లలు వస్తుంటారు. అలాంటి చోట ఆఫ్టర్ 6 జరిగే కొన్ని కార్యకలాపాలపై మీకు మినిట్ టు మినిట్ అప్డేట్ ఇస్తా అండ్ చాలామందితో మాట్లాడిస్తాను. సో దీనికి సంబంధించిన ఈ పార్కుకి సంబంధించిన ఎవరైతే ఉన్నారో, ఈ యొక్క జనరల్ సెక్రటరీ కావచ్చు, వాళ్ళతో కూడా మీతో మాట్లాడే ప్రయత్నం చేస్తా. సో ఒకసారి విజువల్ చూసుకోవచ్చు. సో ఇది అంటే ఇది కంప్లీట్గా విడ్త్ తక్కువ, లెంత్ ఎక్కువ ఈ పార్క్ యాక్చువల్గా చెప్పాలంటే. సో అలాంటి పార్క్ ఇది. పిల్లలు ఆడుకుంటూ ఉంటారు కంప్లీట్గా. ఇప్పుడు ఏది మీకు కనిపిస్తుందో ఆ బ్యాక్ సైడ్ మొత్తం ఉంటాయి అన్నమాట. సో ఆ బ్యాక్ సైడ్ ఎక్కువ పొదలు ఉంటాయి. అండ్ ఈ పార్క్కి లెఫ్ట్ సైడ్ కానీ రైట్ సైడ్ కానీ సో మొత్తం కూడా ఇవన్నీ ఉండేది మొత్తం హాస్టల్సే. సో ఇలాంటి చోట అలాంటి పనులు చేయొద్దని ఇప్పటికే చాలాసార్లు చెప్పారు. ఇక్కడికి వచ్చే వాకర్స్ ఎవరైతే పెద్ద మనుషులు ఉంటారో అలాంటి వాళ్ళు వస్తున్నారని కనీసం ఒక సెన్స్ ఆఫ్ హ్యూమర్ కూడా లేకుండా కొన్ని చేస్తున్న పనులు నిజంగా అంటే మాకు ఇది ఉంది, మాకు ఒక ఏజ్ ఉంది, సో మేము చేస్తాము అన్న ఇదిలోనే వెళ్తున్నారు తప్ప సో మరి మనం మారాలి అనే భావన మాత్రం నిజంగా చాలా మందిలో కనిపించట్లేదు. సో ఈ పార్క్ గురించి నాతో మాట్లాడడానికి
ప్రెసిడెంట్ వెల్ఫేర్ సెక్రటరీ జనరల్ సెక్రటరీ నరసింహారెడ్డి గారు, ఆయనతో మాట్లాడదాం. హాయ్. హాయ్ అండి. ఏంటి సార్ అసలు, అంటే ఈ పార్క్ గురించి చాలామంది బయట వేరే రకంగా మాట్లాడుకుంటున్నారు. ఆఫ్టర్ 6 ఇంకా బిట్వీన్ అయితే 6 to 7 మధ్యలో చాలామంది వస్తూ ఉంటారు, ఇక్కడ అసాంఘిక కార్యకలాపాలు జరుగుతూ ఉంటాయి అని చెప్పాను. అటువంటిది ఏం లేదు, అసాంఘిక అనేది లేదు ఇక్కడ. కాకపోతే అందరూ వస్తారు, హాస్టల్స్ ఉన్నారు, పిల్లలు లేడీస్ హాస్టల్ వాళ్ళు, మగ పిల్లల హాస్టల్ వాళ్ళు వస్తారు. ఎక్కడ వాకింగ్ గురించి దాని గురించి వస్తారు. యాక్చువల్లీ వాళ్ళు ఏమన్నా కలిసి దగ్గర అక్కడ ఇక్కడ జర అటువంటి చేష్టలు ఏమైనా చేస్తుంటే మేము గద్దిస్తాము, వాళ్ళను కంట్రోల్ చేస్తున్నాం. అటువంటి మేము సైన్ బోర్డ్స్ కూడా పెట్టించాం. అటువంటిది ఏది జరగవద్దు, ఫుడ్ ఆర్టికల్స్ కూడా లోపల తీసుకురావద్దు, ఏ యాక్టివిటీస్ కూడా ఇల్లీగల్ యాక్టివిటీస్ జరగడానికి వీలు లేదని చెప్పి అట్లా వాళ్ళకి ఇన్స్ట్రక్షన్ ఇచ్చినాం. ఆ మాదిరిగానే వాళ్ళు ఇప్పటికైతే కంట్రోల్ ఉన్నది. ఇప్పటికే అటువంటిది ఏం లేదు. ఏదన్నా ఆఫ్టర్ 7 o'clock ఎవడన్నా గోడలు బీడలు దుంకొచ్చి అటువంటి సందర్భం ఏమైనా ఉండొచ్చు, కానీ లోపల మాత్రం ఈ మన టైమింగ్స్ లోపల మాత్రం అటువంటివి లేవు ఇప్పుడైతే. అవుట్ సైడ్ అవుతున్నాయి, అవుట్ సైడ్ ఈ రోడ్ సైడ్ ఉన్నాయి కదా, పార్క్ అవుట్ సైడ్ రోడ్స్ ఉన్నాయి కదా, ఆ రోడ్లలో ఇటువంటివి నడుస్తున్నాయి. ఇప్పుడు కూడా మీరు పోయి చూస్తే ఏదన్నా ఒకటి దొరుకుతాయి మీకు. అట్లాంటివి ఉన్నాయి సందర్భాలు, కానీ ఇంకా లోపటైతే ఏం జరుగుతలేవు. మేము చాలా కంట్రోల్ చేసినాం, మేమంతా తిరుగుతున్నాము. ఇప్పుడు కూడా మేము వచ్చేది సాయంత్రం పూట కూడా వాచ్ అండ్ వార్డ్ చూసుకొని, మా సెక్యూరిటీ వాళ్ళు ఉంటారు 2, వాళ్ళు మళ్ళీ మా వాచ్మెన్ ఉంటాడు, ఈ 3 కలిసి వాళ్ళు చూసుకుని తిరుగుతుంటారు. మాకు కూడా ఏమన్నా ఇన్సిడెంట్స్ అట్లా ఉంటే మాకు చెప్తారు, వాళ్ళతో కాకుండా మాకు చెప్తారు. మేము పోయి వాళ్ళని గద్దించి పెడతాం. ఇప్పుడు చూడు అక్కడ కూర్చున్నారు, వాళ్ళు ఇద్దరు కలిసి కూర్చున్నారు. వాళ్ళు ఏమన్నా అన్ఫోర్సీన్ ఏమన్నా అటువంటివి ఉంటే మేము చెప్తాం వాళ్ళకు, అట్లా సభ్యతగా ఉండండి, సంస్కారంగా ఉండండి, నేర్చుకోండి అట్లా అని చెప్తాం. అంతేగాని వేరే విధంగా ఉండొద్దు అని చెప్తాం అంతే. అటువంటి ఏం జరుగుతలేవు. మేము సాధ్యమైన వాటికి ఇప్పుడు ఈ మధ్యలో ఏదో ఏం జరుగుతలేవు. అప్పుడు ఫస్ట్ స్టార్టింగ్లో ఉండే, అందుకని ఫెన్సింగ్ కూడా చాలా హైట్ లేపించినాం. అటువంటి లోపలికి అది ఫెన్సింగ్ దాటి వస్తుందంటే అట్లా. థ్యాంక్ యూ సార్. మీ పేరు? నా పేరు శివరామకృష్ణ. ఏంటి పార్క్ గురించి ఏమనుకుంటున్నారు? నాకు పార్క్ గురించి ఏముందండి, అంత బ్రహ్మాండంగా ఉంది. నేను 2 days నుంచి వస్తున్నాను, అంతకుముందు మనకు తెలియదు అసలు ఈ పార్క్ గురించి. అంటే ఈ పార్క్ మీద చాలా ఎలిగేషన్స్ ఉన్నాయి. ఎలిగేషన్స్ మీన్స్ ఆఫ్టర్ 6 కొన్ని అసాంఘిక కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. చుట్టుపక్కల ఉన్న హాస్టల్స్ వచ్చి అమ్మాయిలు అబ్బాయిలు ఇట్లా చేసుకుంటారని చెప్పి చాలామంది మాట్లాడుకుంటారు. జరుగుతూ ఉంటాయి అంటే ఇప్పుడు మామూలుగా కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు, అలాంటివి చేస్తూ ఉంటారు. ఇది మా సహజమే, ఎక్కడ చూసినా అట్లా జరుగుతుంది. పార్క్ అనే కాదు, రోడ్డు పక్కన గోడల పక్కన ఇవన్నీ జరిగే హాస్టల్ ఉన్న కాడ ఇవన్నీ ఇప్పుడు పెద్ద ఇదేం కాదు కదా. జరిగితే మనం అంత సింపుల్గా మాట్లాడకూడదు కదా. ఇప్పుడు మా నార్మల్గా ఇప్పుడు ఒక పార్క్, ఒక బయట పబ్లిక్ ప్లేస్ జరిగిందని అనుకోవచ్చు, రోడ్డు పక్కన ఏదో చెట్ల మధ్యలో. కానీ ఇది ఒక పార్కు, సో ఫ్యామిలీ పీపుల్ వస్తూ ఉంటారు, చాలా మంది పిల్లలు వస్తూ ఉంటారు. సో వాళ్ళకి కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది. అంత ఇబ్బంది పెట్టేంత ఇదేం లేదండి. ఇక్కడ కూర్చొని మాట్లాడుకుంటారు అంతవరకే, కానీ అంత ఇది అసభ్యకరంగా ఏమీ ఉండదు. సార్ మీ పేరు? నా పేరు సాంబయ్య, ట్రెజరర్ ఆఫ్ ది వెల్ఫేర్ అసోసియేషన్. మాది ఎప్పటికి కూడా సూపర్వైజర్ నడుస్తూనే ఉంటుంది. మేమంతా ఒక 5-6 మెంబర్స్, ఎగ్జిక్యూటివ్ మెంబర్స్ అందరం డైలీ మార్నింగ్ అండ్ ఈవినింగ్ వస్తాం. ఈవినింగ్ వచ్చి అట్లా రౌండ్స్ కొడతాం. ఎక్కడైనా ఇట్లా సామాన్యంగా ఏంటి కీసెస్ కానీ అవన్నీ అట్లా అలా ఉంటాయి కదా, అవన్నిటి కూడా ఆల్రెడీ బోర్డ్స్ పెట్టాము. కానీ అవి కొంత అవగాహన చేసుకున్నారు. అవి చూసుకునే వాళ్ళు కొంతమంది ఏదైనా చేస్తుంటారు. అప్పుడు ఎంబడే బాబు అట్లా వద్దులే అని చెప్తాం. ఇక్కడి వరకు ఇప్పుడు మా సార్ చెప్పినప్పుడు మేము ఎక్కువ కాన్సన్ట్రేట్ ఏంటంటే ఈ ఫెన్సింగ్ అవతల చేయలేం. ఫెన్సింగ్ అవతల ఎప్పటి వరకు నడుస్తాయంటే 6-6:30 నుంచి నైట్ 9 వరకు కూడా ఇలాంటి అసాంఘిక కార్యక్రమాలు ఈ బోత్ సైడ్స్, ఈ పార్కుకు ఇటు ఈస్ట్ సైడ్ అండ్ వెస్ట్ సైడ్ 2 దిక్కుల ఇలాంటి అసాంఘిక కార్యక్రమాలు చేసేటువంటి పిల్లలు ఉన్నారు. ఈ విషయంలో చాలామంది ఇక్కడ వేరు వాళ్ళు కూడా వీడియోలు, కొంతమంది లాయర్స్ వాళ్ళు కూడా వీడియోలు చేస్తున్నారు. అదే మాదిరి ఇక్కడ చుట్టుపక్కల నివాసం ఉండేటువంటి ప్రజలకు మాత్రమే చాలా ఇబ్బందిగా ఉంది. వాళ్ళు ఇక్కడ వాళ్ళు అంటే ఇక్కడ ప్రాపర్ వాళ్ళు కాదు, ఇక్కడ వేరే హాస్టల్ నుంచో ఇంకో హాస్టల్ నుంచి అంత దూరం నుంచి వస్తారు. వచ్చి వెహికల్స్ పార్క్ చేసుకొని ఆ విధంగా
ఆ కార్ల పట్ల ఇక మేము వెళ్ళలేమన్నట్టు. అట్లా అలాంటి ఈ రెండింటి పైన కూడా మీరు చెప్తున్నారు కదా సిఐ గారికి, అది చెప్పి పోలీసు వాళ్ళ మొబైల్ చెక్కింగ్తోని మొబైల్ పార్టీ వచ్చి చూసినట్టుంటే వాళ్ళు భయపడతారు. వాళ్ళు రావడమే కాకుండా విజిల్తో వచ్చినట్టుంటే కొంచెం ఎక్కడ వస్తుండ్రో అనేటువంటి తెలిసిపోతుంది. బేసిక్గా ఏ టైంలో వస్తున్నారో వాళ్ళకి అర్థం కాకూడదు. అది అలా కూడా ఉండాలి. ఎంతైనా వాళ్ళు 6 to 10 వరకు బాగా, ఇక తర్వాత జరిగేటువంటి ఏంటి అంటే బర్త్డే పార్టీలని అవన్నీ ఇవన్నీ ఆ ఇండ్ల ముందు కూర్చుంటున్నారు. ఇప్పుడు అంటే వేరే వాళ్ళు ఇక్కడ ఈ ఫెన్సింగ్ ఇండ్లకి ఎవరు రారుగా. ఆఫ్టర్ 7 no one enters in this park. అదేం లేదు, ఎందుకంటే ఆల్రెడీ మీకు తెలియకుండా గోడ దూకి రావచ్చు. లేదు అలాంటివి లేవు. ఉన్నాగానే మా వాచ్మెన్ రిపోర్ట్ చేస్తాడు, లేకపోతే ఆల్రెడీ సెక్యూరిటీ వాళ్ళు ఉన్నారు జిహెచ్ఎంసీ వాళ్ళు. అంటే వాళ్ళు 7 వరకు వెళ్ళిపోతారు. మార్నింగ్ ఒక అతను వస్తాడు, ఈవినింగ్ ఒక అతను వస్తాడు. అంటే క్లోజ్ చేసి తాళాలు పెట్టిన తర్వాత అతను వెళ్ళిపోతాడు. అయితే మళ్ళీ లోపల ఇక్కడనే పర్మనెంట్గా వాచ్మెన్ ఉంటాడు కాబట్టి ఇలాంటి ఏమి అసాంఘిక కార్యక్రమాలు జరగవు. ఎంటర్ కావడానికి ఇప్పుడు ఎక్కడైనా అలాంటి చిన్న చిన్న ప్యాసేజెస్ ఉన్నా కానీ, లేకపోతే నెట్ ఉంటుంది కదా, అక్కడెక్కడ రంధ్రం ఉంటే దూకి వస్తారేమో అని వాటి కూడా మేము పొద్దున అన్నీ చూసుకొని ఆ జిహెచ్ఎంసీ వాళ్ళకి కంప్లైంట్ చేసినప్పుడు అవి కవర్ చేస్తున్నారు. ఇంకోటి అయితే ఇప్పటి వరకు అయితే ఏమైపోయిందంటే ఈ మధ్యన జిహెచ్ఎంసీ వాళ్ళు కూడా యాక్షన్ తీసుకుంటలేరు. ఎందుకు తీసుకుంటలేరు అంటే మరి వాళ్ళకు ఫండ్స్ లోపమో లేకపోతే అది అఫీషియల్స్ లోపమో ఏదో అర్థం కాదు. మేము కంప్లైంట్ చేసిన అన్నీ కూడా వాళ్ళు ఇంతవరకు పట్టించుకోలేదు. ఆ చిల్డ్రన్స్ పార్క్లో 2 ఉయ్యాలలు ఉంటాయి, స్వింగ్స్, అవి 2 ఇరిపోయినాయి. ఇప్పటికీ 6 నెలల నుంచి మేము కంప్లైంట్ చేసినాము, అది కాలేదు. ఇక్కడ చిల్డ్రన్ పార్క్లో చాలామంది పిల్లలు వస్తున్నారు. ఆ పిల్లలను తీసుకొచ్చే పేరెంట్స్ ఉంటారు. ఆ పేరెంట్స్ అక్కడ వాళ్ళకు ఉన్నటువంటి బెంచెస్ మీద కూర్చోవాలి. వాళ్ళు కూర్చోకుండా వేరే మామూలుగా వాళ్ళు ఇంపొలైట్గా, అరే ఇది వాళ్ళకి పిల్లలు తీసుకొచ్చినటువంటి తల్లిదండ్రులకు కదా, మా సోదరిమణిలో ఎట్లనో అనుకోవాలి కదా. అలా అనుకోకుండా వీళ్ళు ఏం చేస్తారు, ఆ బెంచ్ వీళ్ళు ఆక్యుపై చేస్తారు. మేము బాబు వద్దు, అది పిల్లలు తీసుకొచ్చిన వాళ్ళు కూర్చోవాలని చెప్తాం మేము వెళ్ళినప్పుడు, అట్లా అయితే రౌండ్స్కి వెళ్ళినప్పుడు. కానీ ఎన్నిసార్లు చెప్పినా ఇలాంటి తప్పుడు పనులు చేస్తారు. అదొకటి అయితే పార్కుల వరకు నిబంధన. సరిగా ఇక్కడ కొన్ని ఏంది ఎక్కువైపోయినారు బ్యాడ్మింటన్ ప్లేయర్స్. వాళ్ళు ఏం చేస్తున్నారు, వాకింగ్ ట్రాక్లోనే ఆడుతున్నారు, బ్యాకింగ్ ట్రాక్లో ఆడుతున్నారు. అది ఇన్కన్వీనియన్స్ ఫర్ ది వాకర్స్. ఈ బ్యాట్ తాకుతుందో బాల్ తాకుతుందో అనేటువంటి బాధ ఉంటుంది. ఈవెన్ ఇప్పుడు నేను చెప్పిన ఆ ఎగ్జాంపుల్సే కాకుండా ఇప్పుడు ఈ పార్క్ ఇరువైపులా ఇప్పుడు కూడా రోడ్డు మీదనే బ్యాడ్మింటన్ ఆడుతూనే ఉంటారు వాళ్ళు. ఎవడు ఆగాలి, ఎవరో మనం వాళ్ళను దాటుకొని పోవాలండి. ఇలాంటి కొన్ని అసాంఘిక కార్యక్రమాలు, ఇంపోలైట్, మర్యాద లేనటువంటి కార్యక్రమాలు కొన్ని జరుగుతున్నాయి. కాబట్టి మీరు మీ టీవీ ద్వారా పోలీస్ డిపార్ట్మెంట్కి తెలియజేసి కొంచెం చెకింగ్స్ పెట్టినట్టుంటే మొబిలైజేషన్ పార్టీ వాళ్ళతోని కొంచెం బాగుంటుందని మా యొక్క ఆలోచన. అంటే ఇన్నాళ్ళుగా ఇప్పుడు ఈ పర్టికులర్ నేతాజీ పార్క్ గురించి కొంతమంది బయట అంటే ఆఫ్టర్ 6 లాంటి జరుగుతుంటాయి అనుకుంటారు. అంటే ఈ క్వైట్ కామన్గా అక్కడ జైంట్ నుంచి మొదలు పెడితే మళ్ళీ ఫోరం వాళ్ళ వరకు నేతాజీ పార్క్ అంటే తెలియని వాళ్ళు లేరు. మీకు కూడా తెలుసు ఆ విషయం. కానీ పర్టికులర్గా ఈ పార్క్ గురించే అలా మాట్లాడుకోవడానికి రీజన్ చుట్టుపక్కల ఈ హాస్టల్స్ అనుకోవచ్చా, లేకపోతే అనువైన ప్రాంతంగా ఉంది? సరే, హాస్టల్స్ మెయిన్ హాస్టల్ వల్లనే అది అట్లా వినికిడి, అంతేగాని ఇక్కడ అటువంటి ఏం జరుగుతలేదు. మేము కంట్రోల్ చేస్తున్నాము సాధ్యమైనంత వరకు. పోలీస్ కూడా కంప్లైంట్ చేసినాము, హాస్టల్తో కూడా మీటింగ్ పెట్టాము. ఇటువంటివి నడుస్తున్నాయి, ఇక్కడ చూసుకోండి మీరు, వాళ్ళు కూడా టైమింగ్స్ మెయింటైన్ చేసుకోండి అట్లా అని చెప్పినాము. ఇక అన్నీ అవుట్ సైడ్ అయితే మనం కంట్రోల్ చేయలేని పరిస్థితి ఉంది. అది పెట్రోలింగ్ అవసరం, పోలీస్ పెట్రోలింగ్ అవసరం. సాయంత్రం ఇప్పుడు 6-7 నుంచి 12 వరకు రోడ్ల మీదనే ఉంటుంది అంత జనాలు. లేడీస్ నైట్ లైఫ్ అలవాటు పడుతున్నారు, అమ్మాయిలు కావచ్చు అబ్బాయిలు. అన్ని ఆ పనులే చేసుకుంటుంది. అనలేము. ఇప్పుడు ఒకటి నీ వీడియో చూపెడతా, అలా క్లియర్గా మీకు అర్థమవుతుంది. సజ్జనార్కి ఆమె అల్టిమేటం ఇచ్చింది, మీరు కంట్రోల్ చేస్తారా, మేము చేయన్నా, మేము ఇక వారం రోజులు. అదే కౌన్సిలర్ కోచ్
ఆమె సుజన్ చౌదరి, ఆమె ఎవరు సరళ చౌదరి సుజన చౌదరి సంథింగ్ ఉంది. ఆమె కూడా ఇప్పుడు వాళ్ళకి లాయర్ కోచ్ కౌన్సిలర్ అండి ప్రియా చౌదరి గారు. ప్రియా చౌదరి అది ఇప్పుడు ఆయనకే వారం రోజులు టైం ఇస్తున్నాము, మీరు చేస్తారా, మేము మమ్మల్ని ముందడికి వచ్చి చేయమంటారా, ఇవన్నీ కంట్రోల్ చేసే హాస్టళ్ళ మీద కంట్రోల్ కావాలి. హాస్టల్లో మొత్తమే దరిద్రం ఉంది, మొత్తం వేరే పిల్లలు కూడా చెడిపోతున్నారు. టీనేజ్ వాళ్ళని చూసి ఈ హాస్టల్ పిల్లలను ఈ చేష్టలు చూసి వాళ్ళు కూడా చెడిపోతున్నారు, ఫ్యామిలీస్ వాళ్ళు చెడిపోతున్నారు. వాళ్ళు పోంగ దిక్కులేదు, మేమేందుకు పోవద్దు అనే దానికి వచ్చిందని ఆమె చెప్తున్నారు. చాలా బాగా చెప్పింది. అట్లా అయిపోయింది ఇప్పుడు. ఏంది ఇది? ఇంకోటి కో లివింగ్ అవి కూడా వచ్చేసినాయి. దానికి ఎవరు బాధ్యులు ఎవరు? అది మరీ దారుణం కదా. అది దాన్ని కంట్రోల్ చేయాలి. వాటికి లైసెన్స్ ఎవడు ఇస్తున్నాడు, ఎందుకు ఇస్తున్నారు, ఇవన్నీ చెడిపోయడానిక మంచిగా ఇట్లా ఉన్నది. ఈ హాస్టల్స్ విషయంలో మీరు తీసుకున్న చర్యలు ఏంటండి? హాస్టల్ల విషయంలో మేము కూడా వాళ్ళకు పిలిచి మాట్లాడినాము, మీరు కంట్రోల్ చేయండి, మొత్తం పార్కింగ్ లేకుండా మొత్తం రోడ్ల మీద చేసేస్తుండ్రు, ఒక వెహికల్ రాకుండా, ఒక ట్యాంకర్ రాదు, ఒక అంబులెన్స్ రాదు, ఎవరైనా ఇబ్బంది అయితే వాని ఓన్లీ వెహికల్ కూడా తీసుకోరాని పరిస్థితి ఉంది. అట్లాంటివన్నీ కంట్రోల్ చేసుకోవాలని చెప్పినాము, కానీ అవేమి పాటిస్తలేరు వాళ్ళు. గతంలో ఈ ఏరియాలో పోలీస్ పెట్రోలింగ్ జరుగుతుంది ఇప్పటికి కూడా. అప్పుడప్పుడు వస్తున్నారు 11 అట్లా 12 అట్లా ఒకసారి రౌండ్ కొట్టిపోతున్నారు, కానీ ఎక్కువ కాన్సన్ట్రేషన్ లేదు. వచ్చిపోతుంటే అంటే మామూలే వాళ్ళని కూడా లైట్గా తీసుకుంటారు. ఇప్పుడు అంతా చాలా చండాలంగా ఉన్నది. మెయిన్ రోడ్డుకి వెళ్ళి ఆ పరిస్థితులు అయితే అక్కడంతా చాలామంది వీళ్ళు ఉంటారు కదా, ఇక వ్యభిచార సంబంధించి అటువంటి వాళ్ళు కూడా పట్టుబడ్డరు, వాళ్ళు రాగానే వెళ్ళిపోతున్నారు. అట్లా సాయంత్రమే 8 నుంచి 9, 10 దాకా రోడ్ అంతా మొత్తం రోడ్ మీదకి వెళ్ళి గెలితే ఇప్పుడు ఏది స్టేషన్ ఉంది కదా, ఆ స్టేషన్ దగ్గర పట్టుబడ్డరు, చేసినారు. అది అక్కడ అలర్ట్ అయిందని చెప్పి వాళ్ళు ఇప్పుడు రోడ్ సైడ్ సెకండ్ రోడ్ల కింది దాకా వస్తుండ్రు. అట్లాంటి సందర్భం అవే. ఆ కేపీహెచ్బి ఆంటీల గురించి ఏం చెప్తారు? ఇప్పుడు అక్కడ కేపీహెచ్బి రోడ్డు మీద నుంచి ఉంటారు కదా, మన దూర ప్రాంతాల నుంచి కానీ వీళ్ళు ఆంటీలు వచ్చి రోడ్డు మీద నుంచి ఉంటారు అక్కడ. ఇప్పుడు వాళ్ళదే పోలీసు వాళ్ళదే మాకు సంబంధం లేదు అది. కానీ నార్మల్గా ఒక పెద్ద మీరు ఏం చెప్తారు అంటే పోలీసులకి మీరు ఇచ్చే సజెషన్ ఏంటి? పోలీస్ కంట్రోల్ చేయాలి. వాళ్ళు వచ్చి పెట్రోలింగ్ చేస్తేనే ఇవన్నీ బాగుపడతాయి. పెట్రోలింగ్ చేయండి, కన్ను మూసుకొని ఎవరైనా కూకున్నా కూడా ఏం చేస్తాం, ఏం చేయాలి, వాళ్ళ యాక్టివిటీ వాళ్ళు చేస్తారు, వీళ్ళ యాక్టివిటీ వీళ్ళు చేసుకుంటారు. ఎందుకంటే అప్పుడు ఆ ఏరియా మీకు తెలియదు కాదు, అక్కడ దూర ప్రాంతాలకు వెళ్ళే వాళ్ళు ఎవరైతే ఉంటారో అక్కడ వచ్చి బస్సులు ఎక్కుతూ ఉంటారు, అక్కడ కాసేపు రెస్ట్ తీసుకుంటుంటారు, బస్సు లేట్ అయినా ఇంకోటైనా కనెక్టింగ్ బస్ కోసమైనా అక్కడ వెయిట్ చేస్తూ ఉంటారు. అలాంటి చోట అంత బహిరంగంగా వచ్చి బేరం ఆడుకొని అక్కడ ఒక అమ్మాయి నుంచి ఉంటుంది, ఒక ఆంటీ నుంచి ఉంటుంది, ఒక చాలా మంది అందరూ ఓపెన్ గా జరుగుతుంది. ఇదంతా వాళ్ళు కంట్రోల్ చేయాలి, పోలీసు వాళ్ళు కంట్రోల్ చేయాలి, కానీ ఈ మామూలు పబ్లిక్ తోని ఏం కాదు. ఎవరు మాసంటోళ్ళం కూడా ఏం చేయలేము. ఇప్పుడు వెల్ఫేర్ అసోసియేషన్ వాళ్ళు కూడా ఏం చేయలేము. మీరు ముగ్గురు కలిస్తే ఇప్పుడు నాకు విజువల్ గా కనిపిస్తున్న ఈ ముగ్గురు ఎందుకు ఆ మాట అంటున్నానంటే, గతంలో దీని మీద చాలా ఎలిగేషన్స్ వచ్చిన తర్వాత సో వీళ్ళు ఒక ఫైట్ చేసి దానికి సంబంధించి వీళ్ళు మీడియాలో మాట్లాడిన తర్వాత మనం ఒక రకంగా వచ్చి వీళ్ళతో మాట్లాడుతున్నాం అంటే వీళ్ళు చేసిన కృషి పర్టికులర్గా. ఇప్పుడు ఇక్కడ వాకర్స్ కావచ్చు, లేకపోతే ఇంకోరు మాట్లాడచ్చు, కానీ వాళ్ళ త్రూగా వచ్చే ఇన్ఫర్మేషన్ కంటే వీళ్ళు ఇచ్చే ఇన్ఫర్మేషన్ చాలా కరెక్ట్. ఎందుకంటే వీళ్ళు ఎప్పటి నుంచో జనరల్ సెక్రటరీగా ఉంటున్నారు, సో ప్రతిదీ పిన్ టు పిన్ మానిటర్ చేసుకుంటున్నారు. ఎందుకంటే దాదాపుగా 6 to 7 ఈ ఎగ్జిట్లు ఈ ఎంట్రీలు అన్నీ బంద్ అయినప్పటికీ సో వాళ్ళకి ఇచ్చే సమాచారం ఇప్పుడు ఒకటి నడిపిస్తున్నాం అంటే దానికి సంబంధించి చాలా ఉంటాయి. సో వీళ్ళు ఏదో నార్మల్గా మనం ఒక సెక్రటరీ కావచ్చు, మనం జనరల్ సెక్రటరీ కావచ్చు అని చెప్పి వీళ్ళు నిజంగా పక్కెళ్ళిపోలేదు. వాళ్ళు పార్క్ అనేది ఎందుకు నోటెడ్ అవుతుందంటే ఇది వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ పార్క్ అయిపోయింది. ఇప్పుడు 3 acres ల్యాండ్ లో డెవలప్మెంట్ చేసిన పార్క్ ఇది. అసోసియేషన్ ఫైట్ చేసేసి 3 ఎకరాలు గ్రీన్ బెల్ట్ కింద ఉండేది లేఅవుట్ లో, దాన్ని పట్టుబట్టి మేము కోర్టు ద్వారా సాధించుకున్నాం హౌసింగ్ బోర్డు నుంచి. దీని పెద్ద చరిత్ర ఉంది. మళ్ళీ 14 ఏళ్ళు కొట్లాడితే గానీ హైకోర్టు డైరెక్షన్ ఇచ్చింది, గ్రీన్ బెల్ట్ గా ఒరిజినల్ లేఅవుట్ లో ఉంది కాబట్టి ఆ లేఅవుట్ ను అదే గ్రీన్ బెల్ట్ గా డెవలప్మెంట్ చేయాలని చెప్పి ఇస్తే అప్పుడు ఆ కోర్టు డైరెక్షన్ ప్రకారమే ఇది మాకు వచ్చింది. దీన్ని డెవలప్మెంట్ చేసినాం. మళ్ళీ ఇప్పుడు ఎమ్మెల్యే గారితో సహకారంతో మళ్ళీ ఇప్పుడు అప్పుడు మినిస్టర్ మనకు
అదే గవర్నమెంట్ ఉండే కాబట్టి ఎమ్మెల్యే గారు ఇది చేసి ఫండ్స్ కూడా బాగా రిలీజ్ అయినాయి. 3-4 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినాం, 4 కోట్ల దాకా. అప్పుడు ఈ షేప్కి వచ్చింది ఇది. అది ఓకే. ఇది 3 ఎకరాలు ఉన్నది, కానీ రోజుకు తక్కువలో తక్కువ 6,000 మంది వస్తారు రన్నింగ్ పబ్లిక్. మీరు పిల్లల దాంట్లోకి వెళ్ళండి, స్థలం లేక లేడీస్ దాంట్లోకి వచ్చి ఆడుతున్నారు. మీరు ఒక్కసారి అటు చూడండి, చూడమ్మా అటు తిప్పు, అది చూడు. ఇంకో మాట చెప్పాలంటే చదువుకున్న వాళ్ళే ఎక్కువ తప్పులు చేస్తున్నారు. వాళ్ళకి చెప్పలేకపోతున్నాం. ఇంకొక మాట మీరు ఏమనుకోవద్దు, ఇప్పుడు అక్కడ ఓన్లీ లేడీస్ అని రాస్తే ఆయన తీసుకుపోండి. చూడండి మీరు అక్కడ చూడు, ఒకసారి కెమెరా తిప్పు, చూడు అక్కడ ఒక ఆయన ఉన్నాడు, చూసినా ఓన్లీ ఫర్ లేడీస్. అంటే నా చిన్న పిల్లోడు ఉన్నాడు, ఆ పిల్లోనికి ఉయ్యాలు ఊగే అలవాటు ఉంది, ఆయన నేను లేకపోతే ఆ పిల్లోడు ఊగడు అని చెప్పి లేడీస్ దండకు పోతారు. ఏవో ఒక సిల్లీ రీజన్స్. ఇప్పుడు ఆయన నేను వద్దంటున్నా, సైగ కూడా చేస్తున్నా, వద్దు ఇట్రా అని అంటే ఆయన తీసుకొని పోతానే ఉన్నారు. ఇంకోటి ఏంటంటే పబ్లిక్కు లేదు, అవేర్నెస్ లేదు. మెయిన్ పాయింట్ హాస్టల్ వాటి గురించి ఎక్కువ. అసలు మంచి పాయింట్ చెప్పారు అంకుల్ మీరు. హాస్టల్ గురించి చెప్పండి. హాస్టల్స్ ఉండాలి, ఉండకూడదు అని అంటలేం, కానీ వాళ్ళు ఒక డిసిప్లిన్గా ఒక టైమింగ్ పెట్టారు. వాళ్ళకు టైమింగ్ ఉంచుకోవాలి. వాళ్ళు కూడా తిన్నమా పొన్నమా ఉన్నమా పోయినామా నా డబ్బులు నాకు వచ్చిన రీతిలో ఉన్నారు ఇప్పుడు ఉన్నారు. హాస్టల్స్ అంటే ఎట్లుండాలి, 7 to 7 లేకపోతే వాళ్ళ టైమింగ్ మెయింటైన్ చేసి వాళ్ళ కొద్దిగా గొప్ప రాందడివే. నేను ఒక క్యాండిడేట్ వచ్చిందంటే వానికి కొన్ని మార్గసూత్రాలు చెప్పాలా, అయ్యా బాబు ఈ విధంగా ఉండాలి, ఇక్కడ ఉండాలి, పబ్లిక్తో ఎట్లుండాలా అట్లుండాలని. వాళ్ళకి అవన్నీ ఏం లేవు, వచ్చినవా పోయినవా నా దగ్గరకు వచ్చినాయా అంతే. అంతేగాని ఇక్కడ ఈ పార్కు మా కోసానికి లేదు, వాళ్ళ కోసానికి ఉన్నది. అట్లా అయ్యింది. ఇప్పుడు మీరు ఒక్కసారి ఒక రౌండ్ కొట్టరండి, మీకు కాల్ పెట్టి తీద్దామన్నా స్థలం దొరకదు. ఇప్పుడు సాటర్డే సండే ఇంకా టూ మచ్. ఈ హాస్టల్స్ ఇంకా మారరా అంకుల్? అంటే ఇంకా వీళ్ళు కేవలం డబ్బుల కోసమే ఇట్లా చేస్తే, ఇప్పుడు హాస్టల్ మన పార్క్ వచ్చే వాళ్ళు ఉంటారు, సామాన్యులు ఉంటారు, పెద్దవాళ్ళు ఉంటారు, చిన్నపిల్లలు ఉంటారు. సో వీళ్ళంతా చాలా మంది ఉంటారు. మీరు ఇప్పుడు 5-10 నిమిషాలు అవుతుంది మాతో. ఇప్పుడు ఇందులో ఎవరన్నా సీనియర్ సిటిజన్ కనబడరా చెప్పండి? తక్కువ అనకు, 110%కు 100%కు అంటే 99.9% ఓన్లీ యూత్. వాళ్ళే తప్ప వేరేవాళ్ళు రాదు. కొంచెం కంట్రోల్ చేయాలంటే గవర్నమెంట్ వాళ్ళు దీని మీద హాస్టల్ మీద దృష్టి పెట్టాలి. వాళ్ళ హాస్టల్ వలన ఎన్నో అవుతున్నాయి అన్నిటికీ. వాటరు, డ్రైనేజీ, ట్రాఫిక్, ఏమైనా అంబులెన్స్ రావాలంటే ఎత్తుకొని పోవాల్సి వస్తుంది. వాటర్ ట్యాంకర్ రావాలంటే బాబు మీ దాంట్లో క్లియర్ ఉంటేనే మేము వాటర్ ట్యాంకర్ వస్తాము, లేకపోతే రాము. చాలా క్లియర్ వాళ్ళు మేము రాము అంటారా, లేదని క్లీన్ చేయి వస్తాం. ఒక్క బండి అంటే తీయగలుగుతాం, ఆ వయసు దాపిన వాళ్ళకి 10 బండ్లు ఏడికెళ్ళి తీస్తాం. అట్లాని ఇంకొకటి ఈ పార్కు సైడ్లో 7 to 12:30 దాకా ఇక మనం నోట్లోని చెప్పని అసాంఘిక కార్యక్రమాలు జరుగుతుంటాయి. ఎవరన్నా పోయి అడిగినరనుకో వాళ్ళు మననే నీకేంటి, నీకెందుకు, నువ్వెవరు, నీకేం సంబంధం, నా ఇష్టం అని వాడు మోపిలాడు రాడు, ఆడపిల్ల వస్తుంది. అక్కడ ఉన్న మోపిల్లలు ఆడమగ ఉన్నదనుకో ఆడపిల్ల మాత్రమే వస్తుంది. నీకేం సంబంధం, మోపిలాడు రాడు. ఇక్కడ 10:30 అయింది, 7:30 అయింది. వాచ్మెన్ వెళ్ళిపో అని అంటున్నాం, వెళ్ళిపోతలేదు. అది మళ్ళీ వచ్చింది అక్కడ నుంచి వెళ్ళిపోమనంటే నాకు పెద్ద ఫోన్ వచ్చింది, నీదేం ముఖ్యమని ఆయన మీదకి అందరి మీదకి లేచింది ఆ లేడీ. బయట నుంచి లోపలికి వెళ్ళిపోతుంది, క్లోజ్ అయినా కూడా. నాకు ఫోన్ మాట్లాడింది, సీక్రెట్ ఫోన్ మాట్లాడింది, లోపలికి వస్తాను. వాళ్ళకి ఏం చెప్తాం మనము? అంత దారుణంగా ఉంది. దారుణం మీరు చూడండి. ఇప్పుడు మీరు ఎట్లాగో ఈ టైంకి వచ్చారు కదా, ఇప్పుడు ఎంత అయింది 6 అనుకోండి, మీరు ఒక ½ అవర్ తిరిగి చూడండి అమ్మా, మీకు అర్థమవుతుంది. ఇక్కడ ఏం లేదు. అస్సలు మెయిన్ పాయింట్ చెప్పాలంటే హాస్టల్ వల్లనే రెసిడెన్సీ అనే రూపం లేకుండా పోయింది, రెసిడెన్సీ అనే పదం లేకుండా పోయింది. 800 హాస్టల్స్ ఉన్నాయి. అవును, 800 హాస్టల్ అంట టోటల్ హౌసింగ్ బోర్డులో.
మీరు చూడండి ఇప్పుడు ఒక 5 నిమిషాల తర్వాత ఒకప్పుడు మేము చిన్నగా ఉన్నప్పుడు కోటి యాబిడ్స్లలో కనబడుతుంది జనాలు ఇట్లా. ఇప్పుడు మీరు చూడండి, నువ్వు ఎవరిని కదిపించిన అదే మాట చెప్తారు. థ్యాంక్స్ అంకుల్. అంకుల్ మీ పేరు? నా పేరు ఈదర చంద్రబాసు. చంద్రబాబు గారు, ఏంటి అసలు ఈ నేతాజీ పార్క్ గురించి చాలా మంది చాలా రకాలుగా మాట్లాడుకుంటున్నారు. అంటే సాయంత్రం 6 అయితే ఇంకా అసలు ఇక్కడ మొత్తం ఎలకత్త మఫ్ఫిల్ నడుస్తుంది అని. చాలా రకాలంటే మరి ఇక్కడ హాస్టల్ స్టూడెంట్స్ ఎక్కువ, అటు లేడీస్ కానీ జెంట్స్ కానీ, వాళ్ళకి మాట్లాడుకోవడానికి ఒక ప్రదేశం కావాలి. ఆ ప్రదేశం ఇలాంటి పార్కులు ఎన్నుకుంటున్నారు. అయితే ఏంటంటే కొంతమంది కొంచెం అసభ్యకరంగా కూడా ఉంటున్నారు. దానివల్ల కొంత రిమార్క్ వస్తుంది. కానీ కారణం ఏంటంటే మనం ఏం చేయలేము, చుట్టూతో హాస్టల్సే, అసలు సంసారం గల ఇళ్ళు లేవు. ఇప్పుడు నేను ఇక్కడ 15 సంవత్సరాల నుంచి ఉంటున్నా. అప్పుడు వేరు ఇప్పుడు వేరు. ఇప్పుడు వీళ్ళు ఏంటంటే వీళ్ళకి అసలు మాట్లాడుకోవటానికి స్వతంత్రంగా ఒక జాగా కావాలి. ఆ జాగా ఏంటంటే అది ఏ పార్క్ అయినా కావచ్చు, ఒక చెట్టు కావచ్చు, ఒక కొట్టు సాటు కావచ్చు. ఏదన్నా కొట్టు సాటు నేను ఉండే దాని మీద నిలబడి కూర్చొని మాట్లాడుకుంటున్నారు. అయితే దీనివల్ల కొంత చెడు జరుగుద్ది. అందువలన ఏంటంటే వీళ్ళే ఒక అవగాహన రావాలి. మనం ఎలా ఉన్నాము, మన సొసైటీ, మన తల్లిదండ్రులు చదువుకోమని ఇక్కడ పంపించారు. మరి వాళ్ళకి పేరు తెచ్చేట్టు మనం ఎలా ఉండాలి. 4 గోడల మధ్య జరిగేవి ఇట్లా బహిరంగంగా చేస్తానంటే కుదరదు కదా. బహిరంగ కాదు, అసలు ప్రదేశాలు లేవు, అందుకని ఎన్నుకుంటున్నారు. అది బహిరంగ అనేది అబద్ధం. బహిరంగ ఎందుకు చేస్తారు, ఊరుకుంటారా? అదేమన్నా చిన్న విషయం బహిరంగ. అయితే ఏంటంటే ఇప్పుడు హాస్టల్స్లో ఉన్న మార్పు ఏంటంటే, మాదాపూర్ వెళ్ళా, మాదాపూర్ హాస్టల్స్లో లేడీసు జెంట్స్ తీసుకుని వాళ్ళు ఒక గది తీసుకుంటున్నారు. ఆ గదిలో మీరు చెప్పిన కార్యకలాపాలు చేస్తున్నారు. అది వాస్తవం. ఎందుకంటే మనం కళ్ళతో చూసిందే చెప్పాలి నిజం, అంతేగాని ఎవరో చెప్పింది విని మన ఇట్లా జరుగుతుంది అట్లా జరుగుతుంది కాను. దానివల్ల ఏంటంటే యూత్ వల్ల ఫైనల్ గా ఇక్కడ వచ్చే అమ్మాయిలకు కావచ్చు అబ్బాయిలకు కావచ్చు మీరు ఇచ్చే ఒక సజెషన్ ఏంటి? ఆఫ్టర్ 6 to 7 వాళ్ళు గోడ దూకి కూడా చాలా మంది వస్తున్నారు. నేను క్యాప్చర్ చేసి ఆ వీడియోస్ కూడా నా దగ్గర ఉన్నాయి. సో కొన్ని వీడియోస్ చూపించలేం కాబట్టి చూపించలేకపోతున్నా. సో అంటే అది గోడ దూకం అంటే దీన్ని ఏమంటారంటే ప్రేరేపణ. ఒక అబ్బాయి ప్రేరేపిస్తాడు, ఏది మనం అక్కడ జాగా ఉంది మాట్లాడుకుందామని. కానీ అది మాటలతో అవ్వదు కదా, అది ప్రాబ్లం. మాటల వరకు ఆగిపోద్ది కదా, అది ప్రాబ్లం. అదే కదా మరి, అందుకే జాగ్రత్త ఉండమంటున్నా. ఇప్పుడు అది మా యూతే తెలుసుకోవాలి. మగవాడిదే ఉంది ఏందో అంటాడు, కన్ను కొడతాడు, రమ్మంటాడు. అది దానివల్ల ఆడవాళ్ళ భవిష్యత్తు పోతుంది. దానివల్ల ఏంటంటే సెక్యూరిటీ ఇక్కడ కరెక్ట్గా ఉండాలి. నేను చెబుతున్నా, ఇప్పుడు మీరు గోడ దూకు అది ఇది అంటున్నారు చూసావా, సెక్యూరిటీ ఊరిని ఆడు కూర్చుంటాడు, నిద్రపోతాడు. ఎప్పుడు 6 అయిందా వెళ్ళి తాళా వేసుకుంటాను అంటాడు. అట్లా కాదు, కొంత పర్యవేక్షణ, సెక్యూరిటీ కూడా కొంత పర్యవేక్షణ చేస్తుంటే కొంత సేఫ్టీ ఉంటుంది. మనం కూడా వాళ్ళని కాపాడుకునే బాధ్యత పార్కు ఎవరు నిర్వహిస్తున్నారో వాడు కూడా కేర్ తీసుకోవాలి. అప్పుడు బాగుంటుంది. థ్యాంక్ యూ బాగా మాడారు. థ్యాంక్స్ అంకుల్, బాగా మాడారు. యా రెడీ. ఇంతవరకు మనం టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఎట్లా అంటే ఈ అసాంఘిక కార్యక్రమాలు ఏవైతున్నాయో అవి కొంచెం ఎక్కువనే ఉన్నాయి. స్ట్రీట్లలో తర్వాత స్ట్రీట్లలోనే ఎక్కువ కనబడుతున్నాయి. ఇక పార్కులో అంటే పార్కులో తక్కువ, ఏదో నైబర్ అట్లా పక్కన కూర్చుంటారు కానీ సైడ్ బై సైడ్ అలాంటివి ఏం అగుపడవు. ఈవెన్ ఇప్పుడు ఆ పెద్ద మనిషి అన్నట్టు వాచ్మెన్ చూస్తుంటాడు, చూడడానికి కాదు, నిద్ర ఏం పడదు. వాచ్మెన్ చూస్తాడు, వాచ్మెన్ సూపర్వైజర్ మాకుంటుంది. అదే నా మనవి ఏంటంటే ఇప్పుడు చెప్పినట్టు ఇదే కొంచెం రహస్యంగా ఉంటుంది. ఎక్కడ ఈ పార్క్ ఈస్ట్ సైడ్ అండ్ వెస్ట్ సైడ్ కార్లు ఉంటాయి, కార్ల మధ్యన ఉంటాయి. తర్వాత ఆడ ఉంటే మాలాంటి పెద్ద మనుషులు ఎవరు నడవలేరు ఇక ఆఫ్టర్ 7. అదైతే చాలా ఘోరమైనటువంటి విషయము. ఇది కాకుండా ఎంఐజీల వెనుక ఇది తర్వాత ఎల్ఐజీలకు మధ్యన ఒక స్ట్రీట్ ఉంటుంది. ఆ స్ట్రీట్ చాలా ఘోరమైనటువంటి పరిస్థితి. అది ఇప్పుడు ఎంఐజీ లైన్స్ ఉన్నాయి కదా, ఇప్పుడు 4th రోడ్లో ఎంఐజీలు ఉన్నాయి. దాని వెనుక లైన్లో ఎల్ఐజీలకు ఎంఐజీలకు మధ్యన ఒక రోడ్డు ఉంటుంది. ఆ రోడ్లు మహాదారుణం.
ఇవన్నీ ఎందుకంటే మా అక్కడి వరకు మా ఫ్రెండ్స్ ఇంట్లో సభ్యులు ఉన్నారు కాబట్టి ఇలాంటి రిపోర్ట్స్ మాకు వస్తుంటాయి. అదే ఇప్పుడు ఫస్ట్ రోడ్లో ఉన్నటువంటి ఎంఐజీల వెనుక, తర్వాత ఎల్ఐజీల నైబర్ అదొక రోడ్డు ఉంటుంది. ఆ రోడ్డు పైన కూడా చాలామంది ఇలాంటి జనాలు ఉంటారు. అవును. కాబట్టి ఇవి జరుగుతున్నాయి కాబట్టి నేను పోలీస్ డిపార్ట్మెంట్ వారికి మనవి ఏం చేస్తున్నా అంటే, దయచేసి మీరు ఎప్పుడైనా పెట్రోలింగ్లో వచ్చి, ఎప్పుడైనా కాదు ప్రతిరోజు ఒక టీం వస్తేనే ఈ హాస్టల్ పిల్లలు కంట్రోల్ అవుతారు అనేటువంటి మా అనుభవపూర్వకంగా చెప్తున్నాం. అది సో ఇది పరిస్థితి. ఒక పక్క ఫ్యామిలీస్ చాలా నీట్గా ఆడుకుంటున్నాయి, పిల్లలు ఇంకా వాకర్స్ కావచ్చు వీళ్ళంతా వస్తున్న పరిస్థితి. సో ఇలాంటి నేపథ్యంలో అమ్మాయిలు అబ్బాయిలు కావచ్చు, ఏదైతే ఈ చుట్టూ హాస్టల్ సినారియో చూశారు కదా. సో నార్మల్గా హాస్టల్స్ లేవు. అసలు కేపీహెచ్బి లేన్లో ఉన్నానా ఎక్కడున్నా అనిపిస్తుంది. అన్ని హాస్టల్స్. సో ఈ హాస్టల్స్ మొత్తం కూడా వచ్చేది ఈ పార్కే. ఈ పార్క్ వచ్చి సో అలాంటి అసాంఘిక కార్యకలాపాలు కావచ్చు, అక్కడ పొదల్లోకి వెళ్ళి మాట్లాడుకోవడం కావచ్చు, మొత్తం ఈ పత్యాపారాలే. ఇంకా ఇలాంటి వ్యాపారాలకు అడ్డాగా మారింది నిజంగా నేతాజీ పార్క్ అంటే ఏంటి, నిజంగా ఒక మంచి నేమ్ ఇది. అలాంటి దానికి ఈ పెంట పంచాయతీలు పత్యాపారాలు చేసుకుంటూ ఇలా అసలు అంటే ఈ సమాజానికి ఏ మెసేజ్ ఇస్తారు నాకు అర్థం కాదు. సో చూసుకోవచ్చు విజువల్స్లో నేతాజీ పార్క్ కోసం 1 సంవత్సరం కాదు 2 సంవత్సరాలు కాదు, దాదాపు 15 ఏళ్ళ న్యాయ పోరాటం తర్వాత ఈ పార్క్ వచ్చిందంట. సో అలాంటి చోటుని సో ఎవరైతే 15 ఏళ్ళకి న్యాయ పోరాటం చేశారో ఆ వాకర్స్ కావచ్చు, చుట్టుపక్కల నైబర్స్ కావచ్చు, సో వాళ్ళందరూ ఇప్పుడు ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోయారు. ఆ చుట్టుపక్కల మొత్తం అయితే మనకి బ్యాక్గ్రౌండ్ కనిపిస్తుంది ఈ ప్లేసెస్ మొత్తం కూడా హాస్టల్స్ ఉన్న పరిస్థితి. సో ఇలాంటి నేపథ్యంలో 15 ఏళ్ళు మేము కష్టపడి ఈ పార్క్ని తెప్పించుకుంటే, దాదాపు 3 కోట్ల రూపాయలు వెచ్చించి దీన్ని మేము డెవలప్ చేసుకుంటే, ఇలాంటి పార్క్ని 6-7 తర్వాత అసాంఘిక కార్యకలాపాలకి అడ్డగా మారుస్తారంటూ ఇప్పుడు దాకా మాట్లాడిన మాటలు మనం విన్నాం. సో అంటే అర్థం చేసుకోవచ్చు దాని తీవ్రత ఎంతలా ఉందో. ఎందుకంటే ఒకప్పుడు పోలీసులు పెట్రోలింగ్ కావచ్చు, లేకపోతే వాళ్ళు కొన్ని చర్యలు తీసుకుంటారు, దానివల్ల మేము కొంచెం ఇబ్బంది ఉండేది కాదు. సో కానీ ఇప్పుడు నేతాజీ పార్క్ అంటే అప్పట్లో కొన్ని ఏళ్ళు పోరాటం చేసాం ఈ పార్క్ కోసం, చుట్టుపక్కల ఇది ఆల్రెడీ ఇక్కడ పార్క్ ఉండాలని చెప్పి మాట్లాడుకున్నారు. కానీ ఇప్పుడు కేవలం అలాంటి పనుల కోసం మాత్రమే ఈ యొక్క పార్క్ వస్తున్నట్టు కూడా మనకి ఈ వాకర్స్ కావచ్చు, ఇంకా కొంతమంది పెద్ద మనుషులు మాట్లాడుతున్న పరిస్థితి. సో ఏదేమైనప్పటికీ 6-7 తర్వాత 7కి ఆల్మోస్ట్ మనకి పార్క్ ఇక్కడ క్లోజ్ అయిపోతుంది. సో 7 తర్వాత చుట్టూ దీనికి అంటే 4 వైపుల నుంచి కూడా మొత్తం హాస్టల్స్ ఉండడంతో వాళ్ళంతా కూడా ఇక్కడికే గోడలు దూకి రావడం ఇలాంటివి చేయడం వల్ల, సో ఒకవేళ సెక్యూరిటీ కానీ లేకపోతే కన్సర్న్ అఫీషియల్స్ కానీ ఎవరైనా ప్రశ్నించినా కూడా దానికి వాళ్ళు చెప్పే సమాధానం ఏంటంటే, మీకేంటి మీరేంటి అని మాట్లాడుతున్నారంట. అంటే ఒక్క నిమిషం ఆలోచించండి. అంటే మీరు ఎక్కడి నుంచో దూర ప్రాంతాల నుంచి వచ్చి ఇక్కడ హాస్టల్స్లో స్టే చేస్తున్నారు. సో మీ పార్క్ ఏ టైం వరకు ఉంటుందో ఆ టైం వరకు ఉంటున్నారు, అంతా ఓకే బాగానే ఉంది. కానీ 7 తర్వాత మీరు ఇక్కడ ఎందుకు ఉంటున్నారు అంటే, దానికి అక్కడ ఒక అమ్మాయి అబ్బాయి ఉంటే అమ్మాయి రియాక్ట్ అయ్యి మీరెవరు మీకెందుకు అని మాట్లాడుతున్న సందర్భాలు చాలా చూసామని కూడా ఆయన మనకి ఇక్కడ ఎవరైతే జనరల్ సెక్రటరీ జాయింట్ సెక్రటరీ వీళ్ళు ఉన్నారో వాళ్ళందరూ చెప్తున్న పరిస్థితి. సో ఏదైనప్పటికీ కూకట్పల్లిలో ఇటు ఒక హాస్టల్ దందా ఇప్పుడు దాకా మనం చాలామందితో మాట్లాడడం, వాళ్ళందరూ చెప్పేది ఒకటే రీజన్. సో ఎట్టి పరిస్థితుల్లో ఈ చుట్టుపక్కల హాస్టల్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కొన్ని కంట్రోల్ చేయాలి. వాటికి డూస్ అండ్ డోంట్స్ ఏవైతే ఉంటే చాలా క్లారిటీగా ఇన్స్ట్రక్షన్స్ ఇస్తే మాత్రమే సో ఇవన్నీ కూడా వెలుగులోకి వచ్చే అవకాశం చెప్తున్నారు. సో ఏదైనప్పటికీ ఇప్పటిదాకా ఈ యొక్క నేతాజీ పార్క్ యొక్క అరాచకాలు కావచ్చు, సో మీకు క్షణక్షణం పిన్ టు పిన్ మీకు ఇక్కడ అంటిల్ అన్లెస్ ఇక్కడ నేతాజీ పార్క్లో అలాంటి పనులు జరగనంత వరకు కూడా మీకు అప్డేట్స్ వస్తూనే ఉంటాయి. చూస్తూనే ఉండండి మనం టీవీ.